బైబిల్లో కన్నపిల్లల్ని చంపిన 6 తల్లిదండ్రులు ఎవరు? మొట్టమొదటిసారిగా బైబిల్లో కన్నపిల్లల్ని చంపిన సంగతి మొదటి రాజుల గ్రంథంలో మనము చూడవచ్చు. ఒకసారి సొలొమోను మహారాజు యొద్దకు 2 వేశ్యలైన స్త్రీలు వచ్చి వారి బాధను చెప్పుకుంటారు. వారిలో ఒక స్త్రీ, రాజా, నేనును ఈ స్త్రీను ఒక ఇంటిలో నివసించుచున్నాము. దానితో కూడా ఇంటిలో ఉండి నేను ఒక పిల్లను కన్నాను. నేను కన్నా 3వ దినమున అది కూడా ఒక పిల్లను కన్నది. అయితే రాత్రి యందు ఇది పడకలో తన పిల్ల మీద పడగా అది చచ్చెను. కాబట్టి మధ్యరాత్రి ఇది లేచి, నీ దాసినైన నేను నిద్రించుచుండగా వచ్చి నా పక్కలో నుండి నా బిడ్డను తీసుకుని తన కౌగిటిలో పెట్టుకుని చచ్చిన తన పిల్లను నా కౌగిటిలో నుంచెనని తన బాధను చెప్పుకుంటుంది. తరువాత ఆ 2వ స్త్రీ కూడా, కాదు, బ్రతికి ఉన్నది నా బిడ్డ, చచ్చినది దాని బిడ్డేనని వాదిస్తుంది. ఈ వాదనలను విన్న సొలొమోను మహారాజు కత్తి ఒకటి తెచ్చి బ్రతికి ఉన్న బిడ్డని సెరిసగం చేసి వారికి పంచమని చెబుతాడు. ఈ మాట విన్న బ్రతికి ఉన్న బిడ్డ యొక్క తల్లి తన బిడ్డ విషయమై బాధపడి, నా ఏలినవాడా, బిడ్డను ఏమాత్రమును చంపక దానికే ఇప్పించమని మనవి చేస్తుంది. అప్పుడు 2వ వేశ్య మాత్రము ఆ బిడ్డ నాదైనను దానిదైనను కాకుండా సెరిసగమే చేయమని మనవి చేస్తుంది. 2వ స్త్రీ మాటలను విన్న సొలొమోను మహారాజు ఆ బిడ్డను ఏమాత్రమును చంపక మొదటి స్త్రీకే ఇప్పించమని చెబుతాడు. సొలొమోను మహారాజు తీర్పు చెప్పినట్లు ఆ బ్రతికి ఉన్న బిడ్డకి తల్లి ఎవరనగా మొదటి స్త్రీయే అని తేలుతుంది. ఇందులో ఆశ్చర్యం ఏమిటంటే ఆ మొదటి స్త్రీ రాత్రికాల సమయంలో నిద్రామత్తులో ఆదమర్చి తన పిల్ల మీద పడగా అది చనిపోయిందని మనం అనుకోవచ్చు. తన బిడ్డని ఆదమర్చి చంపుకున్నదే కాక బ్రతికున్న బిడ్డను కూడా చంపాలని చూసిన మొదటి వేశ్య అయిన స్త్రీ క్రూరురాలు అని చెప్పవచ్చు. ఈ రోజులలో కూడా చాలా మంది తల్లిదండ్రులు వారి పిల్లల విషయమై జాగ్రత్త పడక దేవుని భయాన్ని నేర్పక వారిని చంపేస్తున్నారని చెప్పటంలో ఆశ్చర్యం ఏమీ లేదు. చంపేస్తున్నారు అంటే శారీరకంగా చంపకపోయినా దేవుని దృష్టిలో పరిశుద్ధత లేని ప్రతి వ్యక్తి చచ్చిపోయిన వ్యక్తితో సమానం అని లేఖనం సెలవిస్తా ఉన్నది. అందుకే తల్లిదండ్రులారా, మీ పిల్లల విషయమై అజాగ్రత్తగా ఉండక వారికి దేవుని భయాన్ని నేర్పి పరిశుద్ధతలోనికి నడిపించండి. బైబిల్లో మొట్టమొదటిసారిగా తన కడుపును బిడ్డను బిడ్డని చంపుకున్న స్త్రీ ఎవరనగా ఈ మొదటి వేశ్యే. తర్వాత బైబిల్ గ్రంథంలో కన్నబిడ్డను చంపిన 2వ సంఘటనను 2వ రాజుల గ్రంథంలో మనము చూడవచ్చు. ఇజ్రాయేలీల రాజుకు అహాబు కుమారుడైన యెహోరాము ఏలుబడిలో షామ్రోన్లో గొప్ప క్షామము అనగా కరువు కలుగుతుంది. అప్పుడు ఇజ్రాయేలీల రాజుకు యెహోరాము పట్టణపు ప్రాకారం మీద సంచరిస్తుండగా ఒక స్త్రీ కేకలు వేస్తూ రాజా సహాయం చేయమని అరుస్తూ ఉండుట గమనిస్తాడు. నీ విచారమునకు కారణమేమిటని రాజు ఆ స్త్రీని అడగగా ఆ స్త్రీ, నేటి ఆహారమునకు నీ బిడ్డ నిమ్ము, ఆ బిడ్డని చంపి వంట చేసుకుని భక్షించిన తరువాత రేపటి ఆహారమునకు నా కుమారుణ్ణి కూడా చంపి వంట చేసుకుని తిందామని మరొక స్త్రీ నాతో చెప్పగా నా బిడ్డని వంట చేసుకుని తింటిమి. నేటి ఆహారమునకు నీ బిడ్డను కూడా ఇమ్ము, వంట చేసుకుని తిందామని చెప్పగా ఈ స్త్రీ తన బిడ్డను దాచిపెట్టినని రాజు దగ్గర మనవి చేయగా ఆ స్త్రీ వాదనను విన్న రాజు వెంటనే బాధతో తన వస్త్రములను చింపుకుని బాధపడతాడు. తన సొంత బిడ్డని చంపి వంట చేసుకుని తినే పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, దేవుని మాట వినకపోతే మీకొచ్చే కరువులో మీ బిడ్డలు మీకు ఆహారం అగుదురని దేవుడు ముందుగానే తెలిపాడు. ఈ మాటను లెక్క చేయని ఇజ్రాయేల్ ప్రజలను రాజును వాళ్ళు విచ్చలవిడిగా తిరుగుతుంటూ దేవుని మర్చిపోయి ఆయన ఆజ్ఞలను జ్ఞాపకం చేసుకొనకపోగా వారికి వచ్చిన క్షామంలో నిజంగానే వారి పిల్లలు వారికి ఆహారంగా మారారు. ఇక్కడైతే ఆ తల్లి శారీరకంగా తన పిల్లని వంట చేసుకుని తిన్నది. నేటి కాలంలోనైతే తల్లిదండ్రులే పిల్లల్ని భక్షిస్తూ ఉన్నారు. అది ఏలయనగా తల్లిదండ్రులు పిల్లల్ని దేవుని బోధలో పెంచమని దేవుడు ముందుగానే తెలిపాడు. కానీ వారికి లోకపరమైనవి ఎక్కువగా అలవాటు చేసి వీరును లోకపరంగా జీవిస్తున్నందున దేవుని ఆత్మీయ విషయంలో వారు వెనకబడిపోయి పాపంలో ఉన్నందున వారి ఆయుష్ని వీరే భక్షిస్తున్నారు అని చెప్పవచ్చు. మూడవదిగా కన్నబిడ్డని చంపిన సంఘటనను 2వ రాజుల గ్రంథంలోనే మనము చూడవచ్చు. అహాబు కుమారుడైన యెహోరాము ఏలుబడిలో మోయాబు రాజైన మేషా ఇజ్రాయేలీల మీద తిరగబడతాడు. అప్పుడు ఇజ్రాయేలీల రాజైన యెహోరాము యెహోషాపాతును ఎదోము రాజును తీసుకుని మోయాబీల మీదకి యుద్ధానికి వెళతాడు. అప్పుడు యుద్ధం బహుబలంగా జరుగుతుంది. ఆ యుద్ధంలో మోయాబీల రాజైన మేషా ఓడిపోయి రౌద్రుడయి తనకు మారుగా ఏలవలసిన తన కుమారుణ్ణి పట్టణపు ప్రాకారం మీదకు తీసుకుని వెళ్లి దహనబలిగా అర్పిస్తాడు. మోయాబీల రాజైన మేషా తన కుమారుణ్ణి దహనబలిగా అర్పించగా
ఇజ్రాయేలీల రాజగు యెహోరాముకు సహాయం చేయడానికి వచ్చిన ఈదా వారును ఎదోము వారును యుద్ధం చాలించుకొని తిరిగి వెళతారు. బైబిల్ గ్రంథంలో కడుపును పుట్టిన బిడ్డను చంపిన మూడవ వ్యక్తి ఎవరనగా ఈ మోయాబీల రాజైన మేషానే. కన్న బిడ్డనే దహనబలిగా అర్పించిన పరిస్థితి వారు అనుసరించిన దేవతల వలన ఇది వారికి కలిగినది. నేడు కూడా చాలామంది మూర్ఖంగా తమ బిడ్డలను తమ దేవతలకు బలిగా అర్పిస్తున్నారు. ఇది చాలా విచారకరమును బాధకరమునై ఉన్నది. బైబిలిలో కన్నబిడ్డను చంపిన 4వ వ్యక్తిని 2వ దినవృత్తాంతముల గ్రంథంలో మనము చూడవచ్చు. అతడెవరనగా యూదా రాజైన ఏతాము కుమారుడైన ఆహాజు. ఈ మాటకు భోక్తా అనే అర్థం వస్తుంది. ఇతడు యూదా రాజ్యాన్ని ఏలిన 11వ రాజు. తన తండ్రి అయిన ఆమోను చనిపోయిన తర్వాత 16 సంవత్సరములు యూదా రాజ్యమును ఏలి భయంకరమైన విగ్రహారాధనకు లోనైన దుర్మార్గుడు అని చెప్పవచ్చు. ఇతడు చేసిన దుష్టత్వమునకై యెషయా, ఆమోసు, మీకాయాల ప్రవక్తలు గద్దించినా వారి మాట కూడా విన్నవాడు కాదు. ఇతడు తన కుమారులను బెన్హిన్నోం లోయలోనికి తీసుకుని వెళ్ళి అక్కడ పోతపోయబడిన బయలు విగ్రహములను చేయించి ఆ విగ్రహం ఎదుట తన పిల్లలను అగ్నిలో దహించాడు. అంతేకాదు యెహోవా ఏ ప్రజలైతే హేయక్రియలు చేశారని వారిని తోలివేశాడో ఆ ప్రజల హేయక్రియలన్నీ అనుసరించి నడిచాడు కూడా. బైబిల్ గ్రంథంలో కన్నబిడ్డలను చంపిన 4వ వ్యక్తి ఈ ఆమోను కుమారుడైన ఆహాజు రాజే. 5వదిగా కన్నబిడ్డలను చంపిన వారిని 2వ రాజుల గ్రంథంలో మనము చూడవచ్చు. అయితే ఇక్కడ బలి ఇచ్చినది ఒకరిని కాదు, ఇద్దరిని కాదు, లెక్క పెట్టలేనంత మందిని తమ తల్లిదండ్రులే మొలెకు దేవతకు బలిగా అర్పించారు. మొలెకు దేవత, ఈ దేవతను అమ్మోనీయుల జనాంగము ఆరాధిస్తూ ఉంటారు. మొలోకు, మెలకు, మిల్కాము, మల్కాము అనే పదములన్నీ ఒక విగ్రహానికే సంబంధించినవి. ఇది సొలొమోను కాలమునకు ఇజ్రాయెల్ దేశంలో ముందుగా ఏర్పడి ఉండవచ్చు. సొలొమోను కూడా ఒలివల పర్వతం మీద ఈ యొక్క మొలెకుకు ఉన్నత స్థలమును నిర్మించాడు కూడా. ఈ విగ్రహమును ఇత్తడితో చేసి ఇత్తడి సింహాసనం మీద కూర్చుండబెడతారు. దానికి దూడతలయు తల మీద కిరీటమును పెట్టి దాని ఆసనమును ప్రతిమను బొలుసుగా చేస్తారు. లోపల నిప్పుతో తీక్ష్ణమైన మంట పెట్టినందున మంటలు విగ్రహం యొక్క అన్ని భాగములకు చేరుటను బట్టి అదంతయు నిప్పు వలె ఎర్రగా ఉంటుంది. ఆ సమయంలో దాని చేతులు కూడా బాగా కాలి ఎర్రగా అయినప్పుడు ఇజ్రాయేలీ ప్రజలు తమ బిడ్డలను ఆ చేతుల మీద ఉంచగా వెంటనే వారు కాలిపోయేవారు. జీవం కలిగిన దేవుణ్ణి వదిలిపెట్టి ఆయన మాట వినక ఇజ్రాయేలీ ప్రజలు అనుసరించిన దేవతలు చివరికి తమ బిడ్డలనే దహించి వేశాయి. ఇక చివరగా కన్నబిడ్డలను చంపిన 6వ సంఘటనను 2వ రాజుల గ్రంథంలోనే మనము చూడవచ్చు. ఇక్కడ కూడా లెక్కలేనంత మంది తల్లిదండ్రులు తమ బిడ్డలను అద్రెమ్మెలెకు లేదా అద్రెమ్మెలెకు అనే దేవతకు బలిగా అర్పించారు. ఇవి అష్షూరు రాజైన సర్గోను ఇజ్రాయెల్ 10 గోత్రముల వారిని చెరగొనిపోయిన పిదప అక్కడ వారిని ఇజ్రాయెల్ దేశంలో కాపురముండటానికి తెచ్చిన సెపర్వీము ప్రజలు ఆరాధించిన దేవతలు. ఇజ్రాయేలీ ప్రజలు మొలెకు దేవత ఘనత నిమిత్తము తమ సొంత బిడ్డలను దహించి బలిగా అర్పించగా ఆ విధంగానే ఈ దేవతలకు కూడా తమ బిడ్డలను బలిగా అర్పించారు. ఇలాంటి దేవతలను నిషేధించాలని దేవుడు ఇజ్రాయేలీల ప్రజలకు ఖండితమైన ఆజ్ఞను కూడా ఇచ్చాడు. జీవం కలిగిన దేవుణ్ణి వదిలిపెట్టి కల్పించిన దేవతలకు సాగిలిపడి నమస్కరించినందున ఇజ్రాయేలీ ప్రజల యొక్క జ్ఞానము చెడిపోయి వారి యొక్క సొంత బిడ్డలనే బలిగా అర్పించుకునే పరిస్థితి ఏర్పడింది. ఎప్పుడైతే దేవుని యొక్క మాటను వినకుండా నడుస్తామో అప్పుడు మనిషి బహు క్రూరంగాను కఠినాత్ముడుగాను మారి తాను ఏది చేస్తాడో ఎరుగక పిచ్చివాని వలె ప్రవర్తించే అవకాశం ఉన్నది. అందుకే దేవుడు బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పమని తల్లిదండ్రులకు చెబుతున్నాడు.